గురుగారు, వృషభ రాశి వారికి ఈ మాసం ఏ విధంగా ఉందండి? విద్య, వ్యాపార, ఆరోగ్యరీత్యా? వృషభ రాశి వారికి జూన్ మాసంలో మేషరాశి కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానంగా చెప్పవచ్చు. జన్మస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం సంపూర్ణంగా సానుకూలంగా ఉంటుంది వీళ్ళకి. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం. వీళ్ళు షేర్ మార్కెట్ వాళ్ళు ఉంటారు చూడండి, ఇంతవరకు కూడా కష్టపడుతూ ఏదో నష్టాల్లో నడుస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఈ నెలలో మాత్రం వృషభ రాశి వారికి విపరీతమైనటువంటి ఆదాయం, ఆర్థిక లాభాలు రాబోతున్నాయి తప్పనిసరిగా. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా సానుకూలమైనటువంటి వాతావరణం. డబుల్ రిజిస్ట్రేషన్స్ అయినటువంటివి, త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ అయినటువంటివి, అంతకుముందు మోసమైనటువంటివి, వాటి ద్వారా కూడా ఆ సమస్యలు కూడా కోర్టులో ఏమన్నా ఉన్నా కూడా పరిష్కారం అవ్వటం. అలాగే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి గొడవలు సమసిపోయి ఉన్నతమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ కుటుంబ వాతావరణం గడపడం. అలాగే పిల్లలు, అంటే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో కుమారులు కుమార్తెల వల్ల మంచి పేరు సంపాదించుకోవడం. అంటే వాళ్ళకు ఉండేటువంటి ప్రతిభ జనాల్లోకి వెళ్ళి తద్వారా అరే పలానా వాళ్ళ పిల్లలు అని చెప్పి వీళ్ళకి మంచి పేరు వచ్చేటువంటి అవకాశం కూడా బాగా కలుగుతుంది. అలాగే రాజకీయ రంగం వారు, ముఖ్యంగా రాజకీయ రంగం వారికి ఈ మాసం అంతా కూడాను, జూన్ మాసం అంతా వృషభ రాశి వారికి ఉన్నతమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. త్వరలో రిజల్ట్స్ రాబోతున్నాయి, జూన్ 4th రాబోతున్నాయి. అలాంటి సమయానికి ఈ జూన్ సమయం అనేది చాలా ఊరట కలిగిస్తూ ఉంటుంది. తప్పనిసరిగా వీళ్ళకి విజయం మనదే అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళు ధైర్యంగా ఏదైతే ముందు అడుగు వేస్తారో, ముందుకు వెళ్ళి పని చేస్తాం, మనం చేయలేము అంటున్నారు మనల్ని, మనం ఈ పని చేసి చూపిస్తాము అని ధైర్యంతో ఏదైతే ముందు అడుగు వేసి ముందుకు వెళ్తారో అలాంటి పనుల్లో కూడా తప్పనిసరిగా దిగ్విజయం పొంది అందరి మన్ననలు పొందుతారు. అందరినీ ఆశ్చర్యపరిచేటువంటి పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. అలాగే ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా పెద్దల అనారోగ్య పరిస్థితి ఏదైతే అంతకుముందు బాధిస్తుందో అది కూడా సానుకూలంగా మారి ఆరోగ్యవంతులుగా మారతారు ఇంట్లో. అంటే పెద్దవాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగుండకపోతే పిల్లలు బాధపడుతుంటారు కదా, కొడుకులు కోడళ్ళు వీళ్ళందరూ కూడా. ఇలాంటి పరిస్థితి నుంచి కూడా బయటకు వచ్చేసి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. అలాగే విద్యార్థులు, వీళ్ళ చదువు ఏదైతే పరీక్షలు రాస్తున్నారో, రాసి ఉంటారో, రిజల్ట్స్ రావాల్సినటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి ఫలితాలు దొరుకుతాయి వీళ్ళకి. అలాగే ఈ నెలలో ఈ లాటరీ టికెట్లు అవి కొంటూ ఉంటారు. అవునండి. అంటే అలాంటి అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, అందరూ కొని దానివల్ల లాభం ఉంటారని నేను చెప్పడం లేదు. అలాంటి వాటిల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా విశేషమైనటువంటి లాభం వచ్చేటువంటి అవకాశం ఉంది తప్పనిసరిగా. అలాగే ఈ వ్యాపారస్తులు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఉన్నతమైనటువంటి ఆర్థిక లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఎవరికైనా ఏదైనా ఉంటే అంతకుముందు నుంచి ఏదైతే వాయిదాలు పడుతూ వస్తున్నాయో ఈ నెలలో తప్పనిసరిగా అవన్నీ కూడా వీళ్ళకి సానుకూలంగా అనుకూలంగా ఉంటూ తీర్పు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. అలాగే విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకు కూడా ఉన్నతమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా మంచి వాతావరణంతో ఉద్యోగం, విద్య కావలసినటువంటి ధనం చేతికి అందటం, తద్వారా వీళ్ళకి అనుకునేటువంటి పనులన్నీ కూడాను సకాలంలో పూర్తి చేయడం అనేది జరుగుతూ ఉంటుందమ్మా. వీరు ఏ దేవుని పూజిస్తే మంచిదంటారండి? ముఖ్యంగా వృషభ రాశి వారు నమ్మదగినటువంటి వ్యక్తుల్లో సన్నగా, తెల్లగా, పొడుగ్గా ఉండేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది సహాయపడుతూ ఉంటారు. వీళ్ళకి తారసపడుతూ ఉంటారు కూడా. స్నేహితులుగా మారటము, పరిచయస్తులు కావటము, కొలీగ్స్ కావటము, ఉద్యోగం చేసే చోట, లేదంటే పక్కింట్లో రెంట్కు ఉండేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు తప్పనిసరిగా సహాయపడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులే పరిచయం అవుతూ ఉంటారు కూడాను. ఈ జూన్ మాసంలో వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తూ ఉంటారు తప్పనిసరిగా. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి పంచామృత అభిషేకం మంగళవారం 4 మంగళవారాలు వస్తాయి. మంగళవారం పంచామృత అభిషేకం చేయించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తే తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగం కలగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.